అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా. సింహరాశి, మరి వీళ్ళకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉన్నాడమ్మా, సప్తమంలో రాహు ఉన్నాడు, అండ్ వ్యయంలోకి గురు గ్రహం వస్తుంది. దానివల్ల వీళ్ళు ఎవరికి కూడా సూరిటీలు సెక్యూరిటీలు పెట్టకూడదు. ఏమంటే నేను పెట్టేశానండి ఆల్రెడీ, ఏమవుతుందండి అని అంటే నోటీసులు వస్తాయి. ఇప్పుడు పెట్టొద్దు అని శాస్త్రం చెప్తుంది, చేయకూడదు అంతే. నేను చేస్తానండి, నా ఫ్రెండ్స్ అండి వాళ్ళు అడిగారండి, లేకపోతే ఆ గతంలో ఆల్రెడీ ఇచ్చేసానండి ఒక 10 yearsకి తరబడ్డాయి అంటే ఇవన్నీ వినవు గ్రహాలు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మనకి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. కోమాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది, అందరూ కాదు. సో తర్వాత ఈ యొక్క కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాం కాబట్టి వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే వీళ్ళ జాతకాలు అనేటటువంటి మంచి చెడు అనేవి తెలుస్తాయి మనకి. ఆ రకంగా ఈ యొక్క సింహరాశి వారిగా ఆదాయాలు మనం చూసుకున్నప్పుడు లాస్ట్ టైం కంటే కూడా బాగా పెరిగింది. బంధుమిత్రులందరూ కూడా ఈ గురు మార్పు తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి 2nd జూన్ తర్వాత అనుకున్న పనులన్నీ సక్సెస్ చేస్తారు. వేరే వేరే ఊర్లకు వెళ్తారు. మెయిన్గా వీళ్ళ పిల్లలకి మంచి యూనివర్సిటీస్, కొలంబియా యూనివర్సిటీస్, డ్యూక్, స్టాన్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్ ట్రై చేస్తున్నారు. వాటిలో వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా వస్తుంది, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పిల్లల ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. అటువంటి సమస్యలు కూడా, ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కొంచెం వాళ్ళ అనారోగ్యం అంతా కూడా సబ్సైడ్ అయ్యి అవన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు చాలా అలర్ట్గా ఉంటారు. అందువలన ఏది నోట్లో నుంచి ఏది తప్పు వచ్చినా ఇమ్మీడియట్ పట్టుకుంటారనమాట. సో ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రైతులు కొంచెం డౌన్ఫాల్ అనేటటువంటిది కనబడుతుంది. ఈ సింహరాశి వాళ్ళంతా కూడా వితండవాదాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ వల్ల హెడేక్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కాస్త జుట్టు ఊడిపోవడానికి కూడా అవకాశాలు ఈ యొక్క రాశిలో ఉన్నాయి. విపరీతమైన కోపము, చాదస్తము, ఆధ్యాత్మిక భక్తి ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఆది భౌతిక, ఆది దైవిక అనేటటువంటి 2 శక్తులు వీళ్ళు సంపాదిస్తారు. ఏంటంటే బాబు ఆది దైవిక అంటే ఏమన్నా 2 అస్త్రాల 2 వెపన్స్ అనుకుంటున్నావు కదా నువ్వు. స్పెషల్ పవర్స్ అనమాట వాళ్ళకి వస్తాయి సాధన చేసుకుంటే. ఆధ్యాత్మికంగా వీళ్ళంతా సాధనా పరులు అవుతారు. అండ్ దే ఆర్ నాట్ డ్యామేజింగ్ పీపుల్ అయితే కాదు ఈ సింహరాశి వాళ్ళు. కానీ వీళ్ళు ఒక ఫ్రెండ్స్కి సంతకాలు అవి పెడితే మాత్రం వీళ్ళు డ్యామేజ్ అయిపోవడం గ్యారంటీ. అలాగే లాభంలో ఉన్నటువంటి రవి బుధులు ఇద్దరు కూడా బుధాదిత్య యోగాన్ని చేసి ప్రజెంట్ వాళ్ళు మా ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి బకాయిలు అవనివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళకి తిరిగి రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క భాగ్యములో రాజ్యస్థితిగతుడైనటువంటి మనకి ఈ యొక్క కుజుడు మనకి ఆ భాగ్యంలో ఉన్నాడు. ఆ భాగ్య కుజుడు వీళ్ళకి సోదరుల నుంచి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళకి కుదురుస్తాడు. అండ్ భూములు కూడా వీళ్ళ పేరు మీద రేట్లు పెరుగుతాయి. వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రుల వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆ భూములన్నీ కూడా ఇప్పుడు భూమి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమ శని ఉన్నాడు. ఈ అష్టమ శని గ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా కొంచెం లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అండ్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాళ్ళు అందులో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అండ్ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలాగే వ్యవసాయ రైతులు కూడా చాలా ఎక్కువగా పండించడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులను తీసుకున్నప్పుడు వీళ్ళు చాలా చదువులో చాలా బ్రహ్మాండంగా ఉండేవారు. ఇప్పుడు కాస్త డౌన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే ఈ యొక్క మార్కులు తక్కువైనా సబ్జెక్ట్ పరంగా
ఎక్కువ పెంచుకుంటారు, మార్కులు తక్కువ వస్తాయి. దట్ విల్ బి ఓకే. డెఫినెట్గా ఒక చేంజ్ రాబోతుంది అనమాట వీళ్ళకి ఈ గురు మార్పు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా. విదేశాలకి ప్రయత్నించే వాళ్ళ గురుగారు? ఈ సింహరాశి వాళ్ళు విదేశాల్లోనే చాలా మంది ఉన్నారు. అందువలన వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి చిన్న చిన్న అడ్డంకులు తప్ప పెద్ద పెద్ద అడ్డంకులు రావు. వీళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఉన్నది ఒకటే ఏమిటంటే కొంచెం ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ అని కాదు, గతంలో ఎప్పుడో ఎవరికో ఇచ్చేసినటువంటి డబ్బు ఏదో కారణాల వల్ల ఆ యొక్క డబ్బు వస్తుందా రాదా అనేటటువంటి టెన్షన్ వీళ్ళకి ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా చాలా బాగుందని మనం చెప్పాలి. అంతేకాకుండా గురుగారు వీళ్ళకి మనం రాజకీయ రంగాల్లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయమేనా? రాజకీయ రంగాల్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ గురు మార్పు తర్వాత రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టులు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి సరైన సమయమే, వీళ్ళు వెళ్ళొచ్చు. నామినేటెడ్ పోస్టులు కూడా వీళ్ళు ట్రై చేసుకోవచ్చు అనమాట, ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సో వీళ్ళు కూడా హీరోయిన్లు కూడా మంచి పేర్లు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. ఈ సంవత్సరం వాళ్ళకి ఆర్థికంగా అయితే బాగానే ఉండబోతుంది అంటారా? బ్రహ్మాండంగా ఉంది. ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా బీభత్సంగా వీళ్ళు ఖర్చు పెట్టడం అనేటటువంటి జరుగుతాయి. వీళ్ళ బంధువులు వీళ్ళు అందరూ కూడా అన్ని ఊర్ల నుంచి దేశాల నుంచి వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండడము, దాని ద్వారా డబ్బు ఖర్చు అనేటటువంటి చాలా ఎక్కువగా అవడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే ఓకే. సింహరాశి వారు గురుగారు ఏ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది? ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లోనే చేసుకోవాలి. వీళ్ళ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఒక చెట్టుని వేసుకోవాలా. వీళ్ళకి చక్కగా జువ్వి చెట్టుని లేదా అది దొరకని పక్షంలో రావి చెట్టుని కానీ తెచ్చి ఇంట్లో వేసుకోవాలా. ఇంట్లో చిన్న కుండీలో తెచ్చుకొని పెంచాలి కొంతకాలం వరకు. తులసి చెట్టుని పెంచినట్టుగా వాటర్ అది పోస్తూ, వాళ్ళ ఇళ్లలో కనుక కుదరకపోతే బయట రోడ్డు మీదకి తీసుకెళ్ళి దాన్ని పెంచి పెద్ద చేయాలి, అంతేగాని చంపేయకూడదు. ఇలా కనుక చేసినట్లయితే ఈ సింహరాశి వారి అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.